ఓ RAV4 కొత్త మోడల్ 2026 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ GR స్పోర్ట్. ఇది సర్వన్. సో స్పోర్ట్ ఇదేనా పెద్దది? ఇది టొయోటా RAV4 న్యూ మోడల్. ఇది 2026 వర్షన్. ఇది ఎంత మొత్తం ఫ్రమ్ ద స్క్రాచ్ మొత్తం కంప్లీట్గా రీబిల్డ్ చేశాడు. ఓన్లీ ఎలక్ట్రిక్ మోడ్లో 80 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది. ఫుల్ ట్యాంక్ ఫుల్ ఛార్జ్ మీద వెళ్తే దగ్గరగా 1000 కిలోమీటర్స్ దాకా రేంజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా ఎగ్జాక్ట్గా 979 కిలోమీటర్స్. ఇదే సార్ నేను చెప్పు, ఇదేంటి ప్రీమియం మోడల్ లేకపోతే? ఇది టొరంటోలో ఉండి టొరంటో వస్తుంది. టొయోటా RAV4 GR స్పోర్ట్ వచ్చేసి టాప్ ఎండ్ మోడల్. ఫస్ట్ టొయోటా RAV4 హైబ్రిడ్, తర్వాత ప్లగ్-ఇన్ హైబ్రిడ్లో స్పోర్ట్స్ మోడల్ వచ్చేసి GR స్పోర్ట్. సో ఇప్పుడు చూసుకుంటే మీకు ఇది 12.5 ఇంచెస్ 14 ఇంచెస్లా ఉంది. ఓకే, 14 ఇంచెస్ స్క్రీన్ అండ్ ఈవెన్ డ్రైవర్కి కూడా గాజ్ క్లస్టర్ స్టాండర్డ్ ఇచ్చేసాడు. దీనికి ఈ స్క్రీన్స్ ఈ మోడల్కే కాదు, అక్రాస్ టొయోటా RAV4 ఆల్ ఎడిషన్స్కి స్టాండర్డ్. ఓకే. అండ్ టొయోటా సేఫ్టీ సెన్స్ 4.0 తోటి వస్తుంది. ఇది ఫస్ట్ కార్ అనమాట టొయోటా సేఫ్టీ సెన్స్ 4.0 తోటి. అంటే టొయోటా సేఫ్టీ సెన్స్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, స్టాప్ అండ్ గో ట్రాఫిక్, అండ్ ఇది ఇండికేటర్ ఇస్తే అదే లేన్ చేంజ్ చేసుకుంటుంది అనమాట. హీటెడ్ సీట్స్, వెంటిలేటెడ్ సీట్స్ ఇవి స్టాండర్డ్. హీటెడ్ సీట్స్ అన్ని మోడల్స్లో, బేస్ మోడల్లో కూడా స్టాండర్డ్. 360 కెమెరా ఉందా? 360 కెమెరా. ఇందులో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇన్బిల్ట్ డాష్ క్యామ్. ఓకే, ఇన్బిల్ట్ డాష్ క్యామ్ చూద్దాం. యా, డాష్ ఉంటాయి కదా, అదే డాష్ ఇన్బిల్ట్. ఓకే, ఇన్బిల్ట్ డాష్ క్యామ్ అది. సో అదే కెమెరాస్ తోటి రికార్డ్ చేసుకుంటా ఉంటుంది. సింపుల్ టచ్ తోటి డ్రైవ్ మోడ్ నుంచి ఈవీ మోడ్కి వెళ్ళిపోవచ్చు. ఇదేంటి స్నో వచ్చినప్పుడు? ఓకే, మొత్తం స్పోర్ట్ లాగా ఇచ్చాడు. ఇదైతే ఎక్స్క్లూజివ్ ఈ మోడల్ తోటి వచ్చింది. ఇటు పక్కకి తిప్పొచ్చు, ఇటు పక్క నుంచి కూడా తీయచ్చు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆగి ఫుడ్ కోసం కావాలి అంటే ఇలా చేసి ఇక్కడ మీ టాకోస్, బర్గర్ కావాలంటే తినేసిన తర్వాత ఈజీగా క్లీన్ చేసేసుకొని బ్యాక్ టు నార్మల్. ఓకే, నైస్. సన్ రూఫ్ ఇచ్చాడు. మనిషి వెళ్తాడా? యా, GR స్పోర్ట్కి ఇక్కడ దాకే వస్తుంది. అదే RAV4 నార్మల్ హైబ్రిడ్ వర్షన్స్కి అయితే పానోరామిక్ మూన్. ఇది హైబ్రిడ్ కాదు, సో ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్. ఇది స్పోర్ట్స్ వర్షన్, ఇది కొంచెం రగెడ్. సో అందుకని దీనికి మాత్రమే ఇక్కడ దాకా ఇచ్చాడు. ఓకే, అండ్ ఇది డిజిటల్ రైవ్ వ్యూ కెమెరా. ఓకే, సో అదనమాట. RAV4 1000 కిలోమీటర్స్ వరకు వెళ్తుందంట. ఓకే, హుడ్ కూడా చూస్తాము. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ హుడ్. సో RAV4 హుడ్ కూడా చాలా పెద్దగానే ఉంది, మంచిగా. ఇక్కడ టైర్ అయితే ఇచ్చాడు. కూల్. ఇది RAV4 నార్మల్ హైబ్రిడ్ వర్షన్ ఇది. సో దానికన్నా ఇది కాస్ట్ ఎక్కువ, ఇది తక్కువ, అది ఇంకా ఎక్స్పెన్సివ్. ఓకే, అది లిమిటెడ్ కదా? అది GR స్పోర్ట్, ఇది లిమిటెడ్. ఇది నార్మల్ హైబ్రిడ్, అది ప్లగ్-ఇన్ హైబ్రిడ్. కానీ ఆ రెండు సేమ్ మోడలా? అంటే ఫ్రంట్ నీకు రెడ్ కలర్ తీసుకుంటే సేమ్ వస్తుందా? ఆ కలర్ ఇందులో కూడా ఉంటుంది. సో లెక్సస్ లా ఇచ్చారు కదా ఫ్రంట్, బాగుంది.
Ah, mais ça, j'ai pas, j'avais tout un tout, mais toute ma conversation,